యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, ముసలితనమందు కూడా సిగురు పెడతారంటండి, సారం కలిగి పచ్చగా ఉంటారంటండి. ఎలాగంటే మరి దేవుని పట్ల భక్తితోనూ శ్రద్ధతోనూ భయంతోనూ ఆయన ఆశ్రయిస్తూ ఆయన ఆవరణలో గడుపుతూ ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ యాచన చేస్తూ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఇలాగా జీవితాన్ని ముందుకు ఇలా గడిపినట్లయితే మరి ముసలితనం మంది కూడా మరి సారం కలిగి ఉంటారో, పచ్చగా ఉంటారో, చిగురిస్తారో అని దేవుడు మాట ఇస్తున్నాడండి. మరి వాళ్ళు ఎప్పుడు కూడా వారికి వృద్ధాప్యం అనేది కనపడదు, రాదనమాట అండి. ఎప్పుడు నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మరి నీ పట్ల ఇలా చేస్తానని మాట ఇస్తున్నాడు. ఎప్పుడు చిగురిస్తూనే ఉంటామని చెప్తున్నాడు అనమాట అండి. ఎప్పుడు కూడా మరి మనము ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. వాక్యానుసారంగా అజ్ఞానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని చిగురింప చేస్తాడనమాట అండి. చిగురిస్తూ మరి అది అలా చిగురిస్తూనే ఉంటుంది అనమాట అండి ఆ చెట్టు. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ మరి దాయాలని చిగురింప చేయాలని మరి మనం అందరూ కోరుకుందాం అనమాట అండి. మరి దేవుని ఆజ్ఞలు ఎప్పుడు మరవకూడదు అనమాట. జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. ఇలాగ మనం చేసినట్లయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల చదువుని వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఒకసారి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎప్పుడు పడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటాం అనమాట అండి. మరి దేవుని ఆశీర్వాదాలు ఒక్కసారి మనం రుచి చూసామంటే ఎప్పటికీ మనం వదిలిపెట్టమండి. మరి అలాంటి స్థితి మనం కలిగి ఉండాలని మనం కోరుకుందామండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా మరి ఆ పనిలో మరి నీకు ఫలితాలు ఇస్తాడు కానీ, లాభాలు ఇస్తాడు కానీ మరి అందులో మరి నష్టపోయేది ఏది కూడా నీకు కనపడదు అనమాట అండి. మరి ఇలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని మరి మనందరినీ కాపాడాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.